గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. Brothers and sisters, do you remember? సుమారు 12 ఏళ్ల క్రితం మీలో చాలామంది ఇదే గేటు దగ్గర అమ్మ చేయి వదలలేక ఏడుస్తూ ఈ స్కూల్లోకి వచ్చారు. టీచర్ నా పెన్లు ఎవరో తీసుకున్నారు. Speak in English. Dear brothers and sisters, this playground knows you well. It knows the sweat you shed when you lost and the cheers when you won. You learned teamwork on this ground. While the classroom taught you lessons, the ground taught you life. అందరిని తరిమెను త్వరగా రమ్మని రారమ్మని. Life is beautiful, life is beautiful, life is beautiful, life is beautiful, life is beautiful. Again. Dear students, yoga is not just about sitting with closed eyes. It is about focus in life. You have to face many distractions in your life, but your concentration must always remain on your goal. Om Sarvesham Santir Bhavatu. Om Sarvesham. నీ దగ్గర నుంచి ఏదో ఆశించి నిన్ను చదివించట్లేదు నాన్న. నలుగురిలో నువ్వు గౌరవంగా ఉంటూ నన్ను అందరిలో తలెత్తుకునేలా చేస్తే అదే చాలు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఒక తండ్రికి అంతకంటే ఆనందం ఉండదు. అరే నాన్న, నువ్వు ఎంత పెద్దవాడివి అయినా నాకు చిన్నవాడివేరా. నీ టిఫిన్ బాక్స్ గుర్తున్నా లేకపోయినా నేను నేర్పిన సంస్కారం ఏనాడూ వదలకు. సంపాదన కోసం నీ క్యారెక్టర్ని వదులుకోకు.
మదిలో పదిలములే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి మెత్తని ఇసుకల దోపుడు పుల్లను దాచిన సంగతి గుర్తుందా నలుగురు కలిసి నాలుగురాళ్లను ఆడిన ఆటే గుర్తుందా చిన్నతనమంటే కొంటతనమేలే ఎన్ని ఏండ్లైనా తీయని జ్ఞాపకమే ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే మన బాల్యం అద్భుతమే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి తాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి ఇప్పుడు 10th ఉన్న మీరందరూ కూడా ఎల్కేజీకి ఫస్ట్ డే వచ్చినప్పుడు మీ అందరికీ నేనేంటంటే ఒక టీచర్ని అని మీకు తెలీదు. ఎక్కువ మంది శాతం పిల్లలు మీలో ఎక్కువ మంది వచ్చి అమ్మ 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 అని పిలిచేవారు. దోస్ టీయర్స్ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యువర్ ఫ్యూచర్ టుడే. A journey that began with fear is now concluding with courage. All the best, dear. All the best, dear students. మట్టిలో తేమ ఉంది రేయికో వెన్నెలుంది నమ్మితే రేపునిది జీవితం సాగనుంది వెళ్ళేదారుల్లో ఆకాశం తోడుంది హద్దేని కొద్దు నీ నవ్వే వీడొద్దు మట్టిలో తేమ ఉంది రేయికో వెన్నెలుంది పట్టుదల నీ పడవై దాటు పద సాగరం నేల తల్లి నేర్పే కదా గుండెలోని ఓ నిబ్బరం నిక్కమున్న బాటలోన నీ పయనం నీకు జయం ఊపిరున్న కాలమంతా ప్రేమేగా నీకు వరం ఆశలేనట్టి బ్రతుకుందా చెప్పమ్మా నీ గుండెల్లోనే బదులుంది చిన్నమ్మా తను ఆల్ ది బెస్ట్ బాగా ఎగ్జామ్ రాయి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. జగన్ బాగా ఎగ్జామ్ రాయమ్మా బాగా చదివి బాగా రాసి పాస్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్. మంచిగా ఎగ్జామ్స్ రాయి ఆల్ ది బెస్ట్. శ్రీ గురుచరణ్ ఫస్ట్ విషెస్ చెప్తున్నాను డాడీ నీకు 10th క్లాస్ బాగా ఎగ్జామ్ రాసి బయటికి రావాలి. నేను కూడా ఇదే స్కూల్లో చదువుకొని 10th కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి ఒక ప్రొఫెషన్లో చిన్న జాబ్ చేస్తున్నాను. నువ్వు కూడా అలాగే ఎగ్జామ్ పాస్ అయ్యి మంచిగా టీచర్స్ దగ్గర మేడమ్స్ దగ్గర సార్ల దగ్గర అందరి దగ్గర కూడా మంచిగా ఉండి నువ్వు బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అందరి పిల్లలకి కూడా చాలా బాగా మీరు చదువుకొని ఎగ్జామ్స్ రాసుకొని హ్యాపీగా బయటికి రావాలని మంచిగా రావాలని నేను కోరుకుంటున్నాను అన్న. అందరికీ కూడా ఒకసారి విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఇర్ఫాన్ 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయమ్మా ఫస్ట్ క్లాస్ రావాలి. ఆల్ ది బెస్ట్ అమ్మా. బాయ్. హాయ్ రామ్ వెంకట్ సార్ 10th క్లాస్ బాగా పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకో. ఆల్ ద బెస్ట్. 10th స్టూడెంట్ అందరికీ ఆల్ ద బెస్ట్ బాగా రాయండి. నమస్తే అండి. ఎలవంచల్ యశ్వంత్ పేరెంట్. ఆల్ ది బెస్ట్ నాన్న. మంచిగా మార్క్స్ తీసుకొచ్చి బాగా రాయి. ఆల్ ది బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. అలాగే అందరి పిల్లలు కూడా బాగా రాసి మంచి మార్క్స్తో పాస్ అవుతారని పేరెంట్గా కోరుతున్నాము. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరికి కూడా థ్యాంక్స్ అండి. స్పెషల్గా థ్యాంక్స్ విషెస్ చెప్తున్నాను. అలాగే
మీరు ఇంతవరకు మా పిల్లలకి సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ. ఆల్ ది స్టూడెంట్స్ హ్యాపీగా ఎగ్జామ్స్ రాయండి. ప్రీస్తో పాటు ఉన్న మొత్తం చిల్డ్రన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయండి, మంచి మార్కులతో పాస్ అవ్వండి. మీరు ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే మీ స్కూల్ కూడా, మీరు చదివే స్కూల్ కూడా పైకి తెచ్చే బాధ్యత కూడా మీది. టీచర్స్ని అందరినీ గౌరవించి ఇయర్ అంతా మీరు ఎంత కష్టపడ్డారో, వాళ్ళు మీతో ఎంత కష్టపడ్డారో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చక్కగా ఎగ్జామ్ రాసి స్కూల్కి మంచి పేరు తెండి, మీరు మంచిగా ఉండండి. 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. చాలా బాగా రాయాలి, పరీక్ష బాగా రాయాలి, స్టూడెంట్స్ అందరూ బాగా రాయాలి. టీచర్స్ అందరూ చాలా నీకు కేర్ తీసుకున్నారు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. మోహన్, I wish you all the best. You are preparing for 10th class examinations. Please do prepare well and write examinations good. And try to get a good rank in your examinations. I wish you all the best, all the students who are studying and preparing for the 10th class examinations. Wish you all the best. Bye-bye. ఏయూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న మా అబ్బాయి లీలా సాయి ప్రణీత్కి ఆల్ ది బెస్ట్. అలాగే మిగతా పిల్లలకు కూడా ఆల్ ది బెస్ట్. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న మా అబ్బాయి లీలా సాయి ప్రణీత్కు ఆల్ ద బెస్ట్. అలాగే వాడి క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే పిల్లలందరూ ఎగ్జామ్స్ బాగా రాసి స్కూల్కి మరియు పేరెంట్స్కి మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాను. నా పేరు లక్ష్మి. మా బాబు ఏయూ ఇంగ్లీష్ మీడియంలో 10th క్లాస్ చదువుతున్నాడు. తన పేరు కే కార్తిక్. ఇప్పుడు 10th చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. టీచర్స్ చెప్తున్న అడ్వైస్ని బాగా నేర్చుకొని ఎక్కడ కూడా టెన్షన్ లేకుండా ఫ్రీగా హ్యాపీగా ఎగ్జామ్స్ అందరూ కూడా రాయండి. చిల్డ్రన్స్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. సురేష్ మామ, నాకు చదువు లేదు కదా, నేను బాగా చదివించుకోవాలని నా ఆశ. నేను బాగా చదువుకొని మీతో నేను బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని నేను చదివిస్తున్నాను. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా మంచి మార్కులు తెచ్చుకున్నాను. 10thలో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి. మీతో పాటు మీ తోటి విద్యార్థులంతా అంత బాగా చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి మంచి మార్కులు తెచ్చుకోవాలని, మంచిగా పాస్ అవ్వాలని ఆ సర్వేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. నమస్తే టీచర్, నేను శుభశ్రీ వాళ్ళ మదన్న మేడం. ముందుగా ఎల్కేజీ టీచర్స్ నుండి 10th క్లాస్ టీచర్స్ వరకు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మేడం. ఎందుకంటే పేరెంట్స్ కన్నా ముందు అతి జాగ్రత్తలు, మంచి మార్గాలు, మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, ఎదుటి వాళ్ళ విషయంలో రెస్పెక్ట్ ఇలా ఎన్నో విషయాలను మేడం మీరు మాకన్నా ఎంతో శ్రమపడి మా పిల్లలకి నేర్పించారు, వాళ్ళకి మంచిగా తీర్చిదిద్దారు. ఆ విషయంలోనే నాకు పూర్తి నమ్మకం ఉంది, మాకన్నా మీరే గొప్పవాళ్ళని. కాబట్టి అందుకు గాను మీ అందరికీ మేడం అసలు ఎంత అంటే చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మేడం. ఇకపై మా పిల్లల గురించి చెప్పుకుంటే వాళ్ళు మాకు దేవుడిచ్చిన వరమనే చెప్పాలి మేడం. ఎందుకంటే మా ఆలోచనలకు అనుకూలంగా వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు, ఇకపై కూడా ఉండాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను కూడా. అయితే ప్రస్తుతం మా శుభశ్రీ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మా ఇంటి పరిస్థితి బట్టి నేను తనని ఎక్కువగా చదవమని ఫోర్స్ చేయలేకపోతున్నాను మేడం. ఎందుకంటే అది ప్రస్తుత సిచ్యువేషన్ అటువంటిది మేడం. చదువుతుంది అనే నమ్మకం నాకుంది, కానీ ఏదో తెలియని భయం వల్ల తన్ని కోపడటం అన్నీ చేస్తున్నాను. కానీ తర్వాత నేను ఎంత బాధపడుతున్నాను తనకు తెలియదు కదా మేడం, అది బ్యాక్ సైడ్ కాబట్టి తనకు తెలీదు. కానీ తను చదువుతుంది, నాకు నమ్మకం ఉంది మేడం. అంతకన్నా ముందుగా మీరు మాత్రం వాళ్ళని పొరపాటున ఎప్పుడైనా తప్పుగా మీ ముందు ప్రవర్తించిన, తప్పుగా మాట్లాడినా, బిహేవ్ చేసిన మీరు మా పిల్లల్ని మీ పిల్లలు అనుకొని మనస్ఫూర్తిగా క్షమించి వాళ్ళకి ఒక మంచి జీవితం, ఒక మంచి నడవడిక ఒకటంటే కాదు మేడం, ఎన్నో మీకు తెలుసు, అలాంటి అన్ని విషయాల్లో వాళ్ళు మంచి సక్సెస్ అవ్వాలని మీరు మనస్ఫూర్తిగా వాళ్ళకి ఆశీస్సులు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ. మీరు స్కూల్ నుండి సమాజంలోకి అడుగు పెడుతున్నారు. సమాజం అంటే అందులో మీరు కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఉండకండి, బాధ్యత మీతోనే మొదలవుతుంది.
హెల్ప్ దోజ్ ఇన్ నీడ్. అవసరంలో ఉన్నవారికి మీరు సహాయం చేస్తే మీకు అవసరమైనప్పుడు తప్పక సహాయం అందుతుంది. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ క్షణమే పిలిచను హృదయం, లే అని లే అని. జిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం. అందరిని తరిమెను త్వరగా రమ్మని, రమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. పాదమెటుపోతున్నా, పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా, తోడురానా. చిన్ని ఎడబాటైనా, కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా నేను లేనా. ఒంటరైనా ఓటమైనా, వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని కళే జాలువారే. ఒంటరైనా ఓటమైనా, వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. Dear students, you came here as a LKG student. You gained knowledge in the classroom. You learned discipline in yoga. And you learned how to fight for your goals in games period. Now, be the hope for your parents and move forward with the responsibility and respect towards the society. All the best.